ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కొత్త అమావాస్య సందర్భంగా భక్తులతో గ్రామ దేవతల ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాకినాడ 2 టౌన్ కూడలిలో ఉన్న నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. తొలి అమావాస్య సందర్భంగా గ్రామ దేవతల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ గ్రామ దేవతల ఆలయాల్లో వివిధ అర్చనలు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు మొక్కులు సమర్పించుకోవడానికి అయితే ఈ ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇప్పుడు మనం 2 టౌన్ సెంటర్లో ఉన్న కాకినాడ 2 టౌన్ సెంటర్లో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం అసలు ఆలయ చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది, అమ్మవారు ఎలా ఆవిర్భవించారనేది మనతో మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్, ఈ అమ్మవారి ఆలయానికి ఎంత విశిష్టత ఉంది, అమ్మవారు ఎప్పుడు ఆవిర్భవించారు? ప్రజలకి అందరికీ ముందు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ నూకాలమ్మ అమ్మవారు మన కులాయి చెరువు తవ్వకాల్లో స్వయంభూగా వెలిగిన అమ్మవారండి. ఈవిడి దాదాపుగా 100 సంవత్సరాల క్రితం పిఠాపురం మహారాజా వారు తవ్వకాల్లో వస్తే ఆయనే ఇక్కడ గుడి కట్టించడం, ఆ రోజు నుంచి ఇప్పటికి భక్తులు ఏ రోజుకి ఆ రోజు దర్శనానికి పెరగడమే తప్పించి మనకి ఉగాది రోజు మాత్రం ప్రత్యేకంగా దాదాపుగా ఒక 60,000 నుంచి 70,000 మంది భక్తులు దర్శనానికి రావడం. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారిని దర్శించుకొని ఏదైనా కోరికలు కోరుకున్న ప్రతి భక్తులకి అమ్మవారి దయ ఉండి ఆ కోరికలన్నీ నెరవేరడం కూడా జరుగుతుంది. అమ్మవారు మనకి 2 టౌన్ నూకాలమ్మ గుడి అని చెప్పి ఈ సెంటర్కే ఆ పేరు రావడం, అమ్మవారి వల్ల మా అందరికీ ఎంతో మేలు జరగడం జరుగుతుంది. అమ్మవారి యొక్క బాగా విశిష్టత ఏంటంటే, అమ్మవారు దాదాపుగా 100 సంవత్సరాల పురాతనం గుడి అయినా సరే ఇక్కడ భక్తుల రద్దీ ఏ రోజుకి తగ్గదండి. ప్రతిరోజు ఇంతే జనాలు రావడం, ఎంత వైభవంగా మేము జరపడం, ఈ ఉగాది పురస్కరించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి. శ్రీ 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 కొత్తపేట నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అదేవిధంగా రేపు తెలుగువారి పండగ ఉగాది నూతన సంవత్సర సంబరంగా రేపు కూడా కొన్ని వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ఆర్గనైజింగ్ కమిటీ రేపు వచ్చే భక్తులకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక పక్కన మెడికల్ హెల్త్ క్యాంప్స్, ఒక పక్కన వచ్చేవారికి చలివేంద్రాలు, బటర్ మిల్క్లు ఇవ్వడం, వాళ్ళు ఉన్న లైన్లో టెంట్స్ వేసి ఎక్కడా కూడా ఎండ తగలకుండా, ఎటువంటి అస్వస్థ తగలకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరిగే విధానం తీసుకొచ్చాం. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న మందుగుడి దుకాణాలు కాలిపోయిన కారణంగా ఈ సంవత్సరం ఎవరు కూడా బాణాసంచా కాల్చొద్దని ఆదేశాలు ఇచ్చారు. అందుకని ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరూ కూడా కూర్చుని ఈ సంవత్సరం ప్రభుత్వం చెప్పిన విధానాలు పాటిస్తూ మందుగుడి సామాన్లు ఎక్కడా కూడా బాణాసంచ లేకుండా జరగాలని చెప్పి తీర్మానం తీసుకున్నాం. అదేవిధంగా సాయంత్రం భరతనాట్యాలు, అలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ముగ్గురి ఆదేశాల మేరకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరం కలిసికట్టుగా ఉండి అంగవంగ వైభవంగా ఈ ఉగాది వేడుకలు కొత్తపేట నూకాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఆలయంలో అసలు ఎన్ని రోజులు జరుగుతాయి ఉత్సవాలు ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి ఉత్సవాలు? శ్రీ మాత్రే నమః. అందరికీ పరాభనామ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 19వ తారీఖున మొదలయ్యి మార్చి 20 వరకు జరుగుతాయండి. దీనికి ఒక నెల జరుగుతాయండి. 30 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తులో భక్తులు అందరూ హాజరవుతున్నారండి. మనకి ఈరోజు రేపు ఒక 70,000 80 మైళ్ళ వరకు ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఈ నూకాలమ్మవారు అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇది 100 సంవత్సరాల పూర్వం వెలిసిన తవ్వకాల్లో వెలిసిన అమ్మవారండి. దాని గురించి ఇక్కడికి వచ్చి అమ్మవారిని అడిగితే కోరిన కోరికలు నెరవేరుస్తారని ప్రజల నమ్మకం అండి. అందుకనే ఈ రోజు రేపు కూడా 70-80 వేల మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఈ రోజు రాత్రికి ఏమేమి ప్రత్యేక ఉత్సవాలు ఉండబోతున్నాయి, అమ్మవారికి ఏమేమి పూజలు చేస్తారు? ఇక్కడ ఈ రోజు ప్రత్యేక ఉత్సవాలంటే ఒక 12-15 ఐటమ్స్ పెట్టారండి. దానికోసం పూజలు చాలా ఘనంగా జరుగుతాయి.
రేపైతే ఇంక చెప్పక్కర్లేదు, చాలా 70-80 మంది వరకు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ పాలు పలహారాలు అన్ని రెడీగానే ఉంచారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కూటమి ప్రభుత్వానికి చాలా సంతోషం. ఈ శ్రీమాత్రేనమ్మా. ఈ రోజు రేపు ఉగాది పురస్కరించుకొని జాతర జరుగుతున్నది. అదేవిధంగా భక్తులు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి, ప్రసాదం అన్ని ఎండోమెంట్ వారు, మా కమిటీ వారు అందరూ ఎవరికి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కలిగిస్తున్నారు. అదేవిధంగా ఈ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇలవేల్పుగా ఈ సూర్యారావుపేట తదితర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు బయట ఊరి నుంచి కూడా వస్తారు. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ వారు సహకారాలు అందిస్తున్నారు. గత 100 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ భక్తులు పూజలు అందుకుంటున్నారని చెప్తున్నారు. ఈ రోజు రాత్రికి అయితే ఇక్కడ జాగారం ఉంటుంది. ఈ జాగారంలో లక్షలాది మంది కాకినాడ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ దర్శనానికి వస్తారు. అమ్మవారి దర్శనానికి మొత్తం 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తం భక్తులకి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఈ ఫెస్టివల్ కమిటీ అయితే పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో మొత్తం క్యూ లైన్లు కానీ, ప్రసాదాలు కానీ, వితరణ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్.